అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనమైతే ఉదయం గోలీపూట్ అనే గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించుకొని ఆ ప్రాంతంలో మరి 61 మందికి పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరికీ కూడా మరి మనము వైద్యాన్ని అందించి తిరిగి ఈ ఈవినింగ్ సెషను మనమైతే ధూమ్నీపూట్ అనే గ్రామానికి రావడం జరిగింది. ఎలాగైతే గోలీపూట్లో మనము కౌంటర్స్ పెట్టి మరి వచ్చిన వారికి వైద్యాన్ని అందించామో అలాగే ఇక్కడ కూడా మరి మీరు చూస్తుంటే కౌంటర్ని నిర్వహించి మరి ఒక క్రమబద్ధంగా ఇది జరిగిస్తూ వస్తున్నాము. ఇక్కడ కూడా టెంట్ ఏర్పాటు చేశాము, కానీ ఒక ఎండ తీవ్రత వలన మరి ఇక్కడ ముందు ఒక స్కూల్ది చిన్న కాంపౌండ్ ఉంటే అక్కడ మనము మన వైద్య శిబిరాన్ని మెడికల్ క్యాంప్ని అయితే జరిగిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా మీరు చూస్తే మరి ఇక్కడ ప్రతాపన్న ఇది కౌంటర్ అనేది ఎవరు వస్తున్నారు, వారి సమస్య ఏంటి, వారి పేరేంటి మరి తెలుసుకొని అన్న ఇక్కడ బీపీ చెక్ చేసిన తర్వాత బీపీ అదేవిధంగా హార్ట్ యొక్క పల్స్ రేట్ ఇవన్నీ కూడా రాసి మరి డాక్టర్ గారి దగ్గరికి అయితే పంపిస్తున్నారు. డాక్టర్ గారు వస్తున్న వారి పరిస్థితి ఏంటో మరి తెలుసుకొని వారికి కావాల్సిన మెడిసిన్స్ని మరి కొన్ని సజెషన్స్ని మరి ఇస్తూ మెడిసిన్స్ రాస్తే అయితే ఇక్కడ విక్టర్ అన్న దగ్గరికి పంపిస్తున్నారు. విక్టర్ అన్న కూడా మరి ఆ మెడిసిన్స్ని ఎప్పుడు ఏ విధంగా ఎలా తీసుకోవాలని తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా ఎవరికైనా షుగర్ టెస్టులు చేయాల్సి ఉంటే కూడా ఇదే కౌంటర్లో మరి విక్టర్ అన్న అయితే షుగర్ టెస్టులు చేస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా మీరు ఇక్కడ చూస్తే గోవింద్ అన్న మరి లోకల్లో ఉంటాడన్న. అయితే ఎవరికైనా తెలుగులో సమస్య ఉంటే మాకు అర్థం కాదు అనే వారికి ట్రాన్స్లేషన్ చేస్తూ అయితే ఈ పరిచర్యలో సహకారంగా ఉంటున్నారు. ఇలా ఎంతో గొప్పగా చక్కగా ఈ పరిచర్య అంతా కూడా జరుగుతుంది. చూస్తున్నారు కదా, చాలామంది వస్తూ మరి పరిస్థితి రీత్యా మరి మెడిసిన్స్ని తీసుకుని అయితే వెళ్తున్నారు. మరి ఉదయం గోలీపూట్లో 61 మంది అయితే మరి ఇక్కడ మనము పెట్టిన మెడికల్ క్యాంప్లో మెడిసిన్స్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడైతే ఇంకా ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వలేము. ఒక ఫుల్ వీడియో మెడికల్ క్యాంప్కి సంబంధించి పూర్తిగా పెట్టే ప్రయత్నం అయితే చేస్తాము. మరి అప్పటి వరకు మీరు ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని. ఎవరైతే పరిచర్యకు సహకరిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో వారందరికీ కూడా మరోసారి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.